Welcome to 24 Technologies. Our today's topic is microservices, microservices and monolithic application. మోనోలిథిక్ అప్లికేషన్. ఈ మైక్రో సర్వీసెస్ అండ్ మోనోలిథిక్ అప్లికేషన్స్ కు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. లైక్ ఈ రోజు మనం ఏదో ఒక వెబ్సైట్ ఏ అప్లికేషన్ తీసుకుందాము, లైక్ అమెజాన్ కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, ఇది కూడా ఒక అప్లికేషనే కదా, ఇది కూడా ఒక అప్లికేషన్. లైక్ మనం బ్యాంక్ పోర్టల్లోకి వెళ్తే, ఆ పోర్టల్ పేజ్లోకి వెళ్ళినామంటే కొన్నిసార్లు బ్యాంక్లోకి మనం బ్యాంక్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఏదన్నా డౌన్ టైం ఉండడానికి స్కోప్ ఉంటుంది. డౌన్ టైం ఉండడానికి స్కోప్ ఉంటుంది. ప్రీవియస్గా లాంగ్ బ్యాక్ ఒక 10 years బ్యాక్ కానీ ఆ టైంలో ఏ రకంగా ఉండేది అంటే, దాంట్లో మల్టిపుల్ సర్వీసెస్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే ఒక అప్లికేషన్లో మల్టిపుల్ సర్వీసెస్, లైక్ ఒకటి లాగిన్ పేజ్ అని చెప్పేసి అనుకుందాం. లాగిన్ పేజ్ తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఇంకా ఏమి ఉంటాయి, మీ ఎఫ్డీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ లోన్స్. ఈ రకంగా మల్టిపుల్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ప్రీవియస్గా ఏది అంటే ఒక 10 years బ్యాక్ కానీ అలాంటి టైంలలో మీకు ఈ మోనోలిథిక్ అనేది యూజ్ చేసేటప్పుడు ఒక్క సర్వీస్ ఏదో ఒకటి డౌన్ అయినా కూడా దాని ఇంపాక్ట్ మొత్తము మీ అప్లికేషన్ పైన పడేది. అంటే ఒక్క సర్వీస్ ఏది డౌన్ అయినా కూడా నీ టోటల్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మొత్తము డౌన్ అయిపోయింది. అంటే టోటల్గా డౌన్ అయిపోయింది. అంటే ఇది ఒక్కటే మీకు వర్క్ చేయకపోయినా, లేకపోతే ఈ ఒక ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది వర్క్ చేయకపోయినా కూడా దాని ఇంపాక్ట్ దీనికి అండ్ ఎక్సెట్రా ఏవైతే అదర్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి అన్నింటికి దాని ఇంపాక్ట్ పడేది. ఈవెన్ మీకు ఏటీఎంస్ లో కూడా మీ కార్డ్ వర్క్ అయ్యేది కాదనుకుందాం. మీ నెట్ బ్యాంకింగ్ కూడా వర్క్ అయ్యేది కాదు. అండ్ వాళ్ళ పోర్టల్లో ఆఫీస్లో ఉండి ఎప్పుడన్నా సర్వర్ డౌన్ అని చెప్పేసి అంటారు కదా, దాని ఇంపాక్ట్ వచ్చేసి అన్ని దానిపైన పడేది. వెంటనే దానిపైన వాళ్ళ అడ్మిన్ టీమ్, నెట్వర్క్ టీం ఏదైతే ఉందో వాళ్ళు దానికి ఒక సపరేట్ డెడికేటెడ్ టీమ్ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు ఒక టికెట్ రైజ్ చేయడము, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఇది చిన్న డౌన్ టైం కాదు, మొత్తం అప్లికేషన్ మొత్తం డౌన్ టైం ఉంది కాబట్టి వాళ్ళకి డిఫాల్ట్గా తెలిసిపోతుంది. ఎండ్ యూజర్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటే అట్ లాస్ట్ వాళ్ళకి ఏమైతుంది, బిజినెస్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళనే కాదు ప్రతి ఒక్క అప్లికేషన్స్ అంటే నవేడేస్ ఏవి యూజ్ చేస్తున్నాయంటే మైక్రో సర్వీసెస్ దీన్ని యూజ్ చేస్తాయి. ఈ మైక్రో సర్వీసెస్లో ఏది అంటే దీని స్పెషాలిటీ, సపోజ్ మీకు ఇది వర్క్ చేయట్లేదు అనుకున్నాం, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది వర్క్ చేయట్లేదు. అప్పుడు ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ మాత్రమే వర్క్ కాదు, ఈ ఎఫ్డీస్ అనేటివి కానీ, ఇన్సూరెన్స్ అనేటివి కానీ, ఈ లోన్స్ అనేవి కానీ, లేకపోతే ఏటీఎం ఇంటర్నల్గా ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఆర్టీజీఎస్ కానీ, నెఫ్ట్ కానీ, ఇవన్నీ వర్క్ అవుతాయి. వాటి ఇంపాక్ట్ దీనిపైన పడదు. కాబట్టి ఈ మోనోలిథిక్ కంటే మైక్రో సర్వీసెస్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. మోనోలిథిక్ అంటే ఒక చిన్న సర్వీస్ పైన ఏదైనా మీకు బగ్స్ వల్ల అది వర్క్ కావడం ఆగిపోయినా కూడా దాని ఇంపాక్ట్ అనేది మీ అప్లికేషన్లో ప్రతి ఒక్క సర్వీస్ పైన దాని ఇంపాక్ట్ పడేది. బట్ మైక్రో సర్వీసెస్ అనేది ఏది అంటే ఒక సర్వీస్ పైన ఇంపాక్ట్ ఉన్నది, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాని ఇంపాక్ట్ మిగిలిన సర్వీస్ పైన పడదు. మిగిలిన సర్వీసెస్ అన్ని ప్రాపర్గా రన్ అవుతూ ఉంటాయి. ఓన్లీ ఆ ఒక్క సర్వీస్ మాత్రమే డిజేబుల్లో ఉంటుంది, అంటే వర్క్ కాదు. ఆ పేజ్ మీకు ఓపెన్ కాకపోవడము, లేకపోతే దాన్ని మీరు యూజ్ చేసుకోలేకపోవడము, ఈ రకంగా జరిగేది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో సర్వీసెస్ అండ్ మోనోలిథిక్ అప్లికేషన్స్. ఒక సింపుల్ డిఫరెన్స్ ఇది. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కోసము నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రీచ్ మీ. థ్యాంక్ యూ.